కరీంనగర్లో కేటీఆర్ మాట్లాడిన మాటలన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ పట్టు రాలేది ప్రభుత్వానికి అంటున్నాడు. ఎందులో పట్టు రాలేదని అడుగుతా ఉన్నాం. ప్రజలు సంతోషంగా లేరు అని అంటున్నాడు. ఎందుకు సంతోషంగా లేరు అని అడుగుతున్నా. ప్రజలు కోపంతో ఉన్నారని అంటున్నాడు. ఎందుకు కోపంతో ఉన్నారని చెప్పిన మాట ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కూడా ఈర్ష్య ద్వేషంతో మాట్లాడిన మాటలు. ఈరోజు పరిపాలన పైన పట్టు రాలేదంటున్న కేటీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా. ప్రజలు సంతోషంగా లేరు అనడానికి కారణాలు ఏంటి అని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో ఆడతల్లుకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా చేసినందుకు మాకు పట్టు రాలేదా అని అడుగుతా ఉన్నా. రైతులు మీలాగా పావులా కాకుండా 25 లక్షల పైచిలుకు కుటుంబాలకు 20,600 పైచిలుకు రుణమాఫీ చేసినందుకు మా పరిపాలనలో మాకు పట్టు రాలేదా? రైతులు సంతోషంగా లేరంటున్నాము. గృహజ్యోతిలో 200 యూనిట్లు ఉచితంగా గృహాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నందుకు మాకు పట్టు రాలేదా? ప్రజలు సంతోషంగా లేరని అడుగుతున్నాం. ఈరోజు గ్యాస్ సిలిండరు 500కి ఇస్తామని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నందుకు మాకు పట్టు రాలేదా? ప్రజలు సంతోషంగా లేరని అడుగుతున్నాం. రైతులకు బోనస్ 1,206 కోట్లు సన్నవడ్లు పండించిన వాళ్ళకి ఇచ్చినందుకు ఆ రైతులు సంతోషంగా లేరా? లేదు, మాకు పట్టు రాలేదా? ఈరోజు ఎందుకు పరిపాలనపై పట్టు రాలని చెప్పని పదే అంటున్న చెప్పిన మాట సందర్భంగా ఈరోజు ఎందుకు ప్రజలు సుఖంగా లేరనే మాట, ఎందుకు కోపంగా ఉన్న ప్రజలని చెప్పిన మాట అంటే 15 మాసాల క్రితం పదవిని వాళ్ళ పరిపాలనకు చర్మగీత పాడి ఈరోజు మాకు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలనకు అవకాశం ఇచ్చినందుకు అరే మాకు ప్రజలు పదవి నుంచి దించిరని చెప్పిన కోపం మీకుంది తప్ప ఆ మీలో ఆ నలుగురికే తప్ప ఎవరికి ప్రభుత్వం పైన కోపం లేదన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు ఆనాడు మీరు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు గ్రామ పొలాల్లో బెదురుకు వాడుకున్నారు. మేము ఈరోజు ఆడ తల్లులకు మహిళా తల్లులకు 2 చీరలు చీరే సారేలాగా ఆడ తల్లును గౌరవించడం కోసం మేము ఇచ్చేటువంటి సంతోషంగా 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులుగా మార్చాలని చెప్పంటే మహిళా తల్లులు మాపై ఎందుకు కోపంకుంటుంటున్నారు. చేనేత రంగానికి మీరు పట్టించుకోలే. ఈరోజు నూలుడిపోయి యాడుడిపోయి తీసుకొని వచ్చినాం. అందుకు చేనేత కార్మికులు మాపై కోపంగా ఉంటారని చెప్పిన మాట. ఈరోజు ప్రభుత్వం దయచేసి ఆలోచించే ప్రజలలో ఈరోజు పరిపాలన పైన పట్టు వచ్చింది మాకు, ప్రజలలో పట్టుపోయింది మీకు. అందుకే ప్రజలు మేము పక్కన పెట్టిండ్రు. ప్రజాపాలనకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న తీరులో ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుపడుతూ ఇంకో మాట అంటాడు కేటీఆర్ గారు తాను అంత మంచోని కాదు అని. అవును, మేము కూడా అనేక సందర్భాల్లో ప్రజలు కూడా అంటున్నారు మీరు మంచోడు కాదు కాబట్టే, మీరు ముంచేవాళ్ళు కాబట్టే మిమ్మల్ని పదవి నుంచి దించిండ్రు. ఈరోజు ప్రజలన్న మాట సందర్భంగా చెప్తున్నా. ఈరోజు మీరు మంచివాళ్ళు కాదని అనేక సార్లు రుజువైంది. ఇది మీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట. ఈరోజు కొన్ని అంశాలని ఈరోజు చెప్పక తప్పని మాట. కేటీఆర్ మంచోడు కాదు ముంచోటోడు అనే మాట మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. ఇది అనేక సార్లు కూడా రుజువైందన్నమాట. ఎందుకంటే గతంలో ఈరోజు వైట్ ఛాలెంజ్కు మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనంద్ విశ్వేశ్వర రెడ్డి గారు మీకు పిలిస్తే సవాల్ విసిరితే ఆనాడు డ్రగ్స్ టెస్ట్ కోసం గన్ పార్క్ దగ్గర మా రేవంత్ రెడ్డి గారు ఆనంద్ విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చి 2 గంటలు వేడి చేసినా మీరు ఎందుకు రాలేదు అన్నాడు. ఎందుకు వైట్ ఛాలెంజ్కు భయపడి గన్ పార్క్ రాకుండా పారిపోయినమాట. ఈ సందర్భంగా ఒకవేళ మీకు డ్రగ్స్ అలవాటు లేకపోతే టెస్ట్ చేయించుకోవచ్చు కదన్నమాట. ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే దీపావళి పండుగ నాడు
దీపావళి పండుగ రోజు ఈరోజు రాజ్పాకల్ మీ బామ్మర్ది ఇంట్లో జరిగినటువంటి పార్టీ ఏంది, డ్రగ్స్ కోకేన్ దొరకలేవని అడుగుతున్నా. ఈరోజు మన తెలంగాణలో దీపావళి పండుగ నాడు స్వీట్ పార్టీ చేసుకుంటారు. అలాంటి దీపావళి నాడు ఈరోజు డ్రగ్స్ పార్టీ చేసినటువంటి ఆయనకు మద్దతు చెప్పే విధంగా ఈరోజు దీపావళికి చుట్టాలతో ఈరోజు చేసుకున్నటువంటి మీరు డ్రగ్స్ పార్టీ చేసుకున్న మీరు ఈరోజు మాకు నీతులు చెప్పే వాళ్ళని అడుగుతా ఉన్నా. సంక్రాంతి పండుగ నాడు కూడా ఆయన సన్నిహితుడు ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో కూడా కోళ్ల పందాలు డ్రగ్స్ పార్టీ జరగలేదని అడుగుతున్నా. తెలంగాణ సంస్కృతాన్ని దెబ్బతీస్తూ మన తెలంగాణ కల్చర్ని దెబ్బతీస్తూ ఈరోజు ఈ డ్రగ్స్కు గంజాయికి ఈరోజు మద్దతు ఇస్తున్నటువంటి వీళ్ళ మాతో మాట్లాడాలని చెప్పని. అందుకే కేటీఆర్ గారు మంచోరు కాదని ఆయనకు డ్రగ్స్ పార్టీతో మందు పార్టీతో చివరికి కోట్ల పందాలతో కూడా సంబంధాలు నేను చెప్పి లింకులు నేను చెప్పండి మేము ముందు నుంచి చెప్తున్న మాట ఈ సందర్భం చెప్తూ తన సన్నిహితుడు కేటీఆర్ సన్నిహితుడు కేదార్ దుబాయ్లో చనిపోతే కేటీఆర్ ఇప్పటికి కూడా కింకుపడకుండా మాట్లాడుతున్నటువంటి ఇదేందో ఈరోజు గమనించాలని చెప్పి ప్రజలకి ఈ సందర్భంగా చెప్తూ ఒక్క మాట నేను అనుకుంటున్నా, కేసీఆర్ గారు కూడా కేటీఆర్ మంచోడు కానీ భయం పట్టుకున్నట్టుంది. అందుకే హైదరాబాద్ రాకుండా ఆయన ఫామ్ హౌస్గా పరిమితమైన సందర్భం. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం ఎక్కడ తమను ఇబ్బంది పెడతారో అని ఇక్కడ ఒక అంశాన్ని కూడా కోట్ చేయాలి. వారి ఇష్టానుసారంగా మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలో 8 మందిని రాత్రి విందు పేరుడు పిలిచి చంపేసాడు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం తను కూడా ఎక్కడ ఆన్ చేస్తారో చంపేస్తారో చెప్పని బహుశా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం వేయడమనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో కలుగుతున్నటువంటి సందర్భంగా అందుకే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేరనే మాట ఈ సందర్భంగా మేము అడిగేటువంటి మాట చెప్తూ ఓవైపు అసెంబ్లీ నడుస్తూ ఉంటే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా జీతపద్యాలు తీసుకొని ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో గజ్వేల్ ప్రజలు మా ఎమ్మెల్యే ఎక్కడ అంటూ పాదయాత్ర వేస్తూ ఈరోజు హైదరాబాద్లో వెతుకునే పరిస్థితి ఈరోజు వస్తున్న సందర్భంలో ఈరోజు మీరు ముందుగా పదవి లేదనే మాటతోటి ప్రభుత్వంలో లేం కాబట్టి అవి వచ్చేయని చెప్పిన మాట ప్రతిపక్ష నేత పదవి క్యాబినెట్ ర్యాంక్ పదవి కాదంటున్నా, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం కాదంటున్నా. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సూచన సలహాలు గజ్వేల్ ప్రజలకు సూచనలు వారికి ఇబ్బందులు తీర్చవలసినటువంటి మీరు ఈరోజు పదవి మనకి ఇవ్వలేరు కాబట్టి పోయి ఏం చేస్తామన్నమాట. ఈరోజు అసెంబ్లీ మాట్లాడడానికి మొహం లేనటువంటి వీళ్ళు బహిరంగ సభ పేరుతో కూడా హడావుడి చేస్తున్న సందర్భం. పార్టీ ప్లీనరీకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ అసెంబ్లీ రావడానికి మీకు అవకాశం ఉండదా అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు కేటీఆర్ గారు వ్యక్తిగత దూషణలు చేస్తూ నీ ఉడత ఊపులు చేస్తుంటే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరన్న మాట ఈ సందర్భంగా చెప్తూ అంటాడాయనే మేము పేర్లు రాసుకుంటున్నాం ఒక్కొక్కరి పేర్లు అని చెప్పని. ఒకరేమో పింక్ బుక్లో రాసుకున్నామంటారు, ఒకరేమో బ్లాక్ బుక్లో రాసుకుంటామంటారు, ఒకరేమో రెడ్ బుక్లో రాసుకుంటామంటారు. అరే మీ 10 ఏళ్ల పరిపాలన అవినీతి అక్రమ పరిపాలనలో ప్రశ్నించే వాడిని అక్రమ అరెస్ట్ చేస్తూ ముందస్తు అరెస్ట్ చేస్తేనే భయపడలేని సందర్భం అన్నాడు. మీ ఉడితో ఊపులకు ఇప్పుడు మేము భయపడతాం అంటున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి. ఈరోజు అనేక సందర్భాల్లో కేటీఆర్ ఇప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి, తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గారి పేరు కేటీఆర్ గారు మీ కేసీఆర్ గుండెల్లో రాసిరు ప్రజలు ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారి పేరును మీ కేసీఆర్ గుండెల్లో రాసినరు, మీ గుండెల్లో రేవంత్ రెడ్డి గారు ఉంటున్నా. ఇప్పటికీ ఇంకా అధికారం ఉందని కరీంనగర్లో వచ్చి నీ కార్యకర్తల కోసం మాట్లాడే మాటల్లో మా నాయకత్వాన్ని తప్పుబట్టే విధంగా ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడితే ఖబర్దారనే మాట సందర్భం చెప్తూ మీరు ఒకటంటే మీరు 4 గంటలకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రజాస్వామ్య పంతాగా ఉండాలి తప్ప ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు ఏమాత్రం సరైనది కాదన్నమాట. ఈరోజు మేము ప్రజాస్వామ్య పంతాలో మాట్లాడితే మీరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా బూతులు తిట్టే విధంగా మాట్లాడే మాటల్ని మేము కూడా రాబో రోజుల్లో అదే పంతాన్ని కూడా పాటిస్తామన్నమాట. సందర్భంగా నేను తెలియజేస్తూ కేటీఆర్ తనంత మంచోడు కాదని తనకు తాను ఈరోజు ఒప్పుకుంటున్నాడు. కానీ మేము ఎప్పుడో ప్రజలకు చెప్పినాం కేటీఆర్ మంచోడు కాదని, ముంచేవాడని. అందుకే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టి ప్రజా పాలనకు తెరదీసి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అధికారులు తీసుకొస్తే
ఈ విధంగా మాట్లాడే మాటలు మంచిది కాదని మీరు రెడ్ బుక్కులు రాసుకుంటారో పింక్ బుక్కులు రాసుకుంటారో బ్లాక్ బుక్ రాసుకుంటారో మీ ఉడత ఊపుడు భయకు ఎవడిక్కడ భయపడేవాడు లేడని మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ప్రజలకు ఇచ్చిన మాటల్ని తప్పనిసరిగా అమలు చేస్తూ ముందుకు పోతాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఒక మీ నలుగురు తప్ప ప్రజలందరూ కూడా మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి పోయినటువంటి సందర్భాన్ని మేము ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేసినాం. ఉన్నంతలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలు అమలు చేసిపోతున్నాం. మిగతా హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తాం. రాబో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.